సో నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే చేయబోతున్నా సోనం మీద. మొత్తం సింక్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే చెంగ గుర్తున్నావు. మళ్ళొక్కరా ఒకసారి గంట దాకా రాకు. ఏమైంది? వచ్చిండ్రా ఏదో పోయినట్టుంది. సారీ ఇంకొకసారి ఇంకెక్కువ చేస్తా. ఇంకొక టాబ్లెట్ వేస్తావు. టాబ్లెట్ కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి ఏడుస్తుంది మల్లు. ఏడిపించి ఏమి బాగుపడతావు. సో యాక్చువల్లీ ఇది మోషన్ టాబ్లెట్ అనమాట. ఆమె తాగే థమ్స్ అప్ లో కలిపిన. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అనేది చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు మనం మోషన్ టాబ్లెట్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఓవర్ మీద కాదు, మన సోనం మీద. ఎందుకంటే సోనం వచ్చేసి నన్ను ఆల్మోస్ట్ చాలా అంటే చాలా టార్చర్ చేస్తుంది. ఏం లేదు, ఊకొచ్చి మా అమ్మకి ఎక్కిస్తుంది, అది చేస్తుంది, మా అక్కలతో ఎక్కిస్తుంది, ఊకే మా అమ్మతో తిప్పిస్తుంది అనమాట. వితౌట్ ఎనీ రీజన్ ఎక్కిస్తుంది. సో మనకి ఉన్నట్టు పిచ్చిలేసి మనం ఇట్లాంటి డిసిజన్ అయితే తీసుకుంటాం అనమాట. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే సోనంకి యాక్చువల్లీ థమ్స్అప్ అనేది చాలా అంటే చాలా ఇష్టము. సో థమ్స్అప్ దాంట్లో ఏం వేసినా ఇక థమ్స్అప్ కనిపిస్తుంది చాలు తీసుకొని తాగేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు మనము థమ్స్అప్ లా మోషన్ టాబ్లెట్ వేసి సోనంకి ఇచ్చేద్దాము. సోనంకే కాదు, మా అక్క వాళ్ళ కూడా తీసుకోదాము. అంటే ఉట్టి సోనంకి ఒకటే తీసుకోతే డౌట్ వస్తుంది కాబట్టి ఇద్దరికి తీసుకోవద్దాం అనమాట. సో చూసాము మనం ఏం చేస్తామంటే ఇప్పుడు షాప్ కి పోయి థమ్స్అప్ లో తీసుకొని మెడికల్ షాప్ కి పోయి మోషన్ టాబ్లెట్ తీసుకోవాలా. వాళ్ళైతే కింద వచ్చేసి రీల్స్ చేస్తారు అనమాట. సో ఇప్పుడైతే మనమైతే కిందికి పోదాము. ఫస్ట్ నేను పోయి అవన్నీ కొనుక్కుంటా. సో చలో అవన్నీ తీసుకున్నాకైతే మళ్ళీ కనిపిస్తే చలో థమ్స్అప్ అయితే తెచ్చేసినాం అనమాట. థమ్స్అప్ 1 2. సో గైస్ మొత్తానికి మన టాబ్లెట్లు కూడా తెచ్చేసినాం అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే చేయబోతున్నా సోనం మీద. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బాటిల్ ఇద్దాం. బాబు చేదు. సో మొత్తానికి అయితే టాబ్లెట్ అనమాట ఇది. ఎట్లా వేయాలి ఇప్పుడు దీన్ని చూర ఎట్లా వేయాలి అర్థమవుతుంది. ఇప్పుడు చూర వేయాలి ఇప్పుడు దీన్ని టాస్క్. సో గైస్ మొత్తానికి అయితే మనం టాబ్లెట్ అయితే కలిపేసి మన థమ్స్అప్ కూడా 4 రెడీ ఉన్నాయి అనమాట. సో ఎగ్జాక్ట్ థమ్స్అప్ గుర్తుపెట్టుకోవాలి. ఒక మార్క్ పెట్టుకున్నది గుర్తుంటుందిలే. ఓకే ఇట్ సైడ్ ఓకే. మనం థమ్స్అప్ కూడా ఏదో కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ కిందికి పోయి సోనం అయితే వేసాలి. మొత్తం బాత్రూమ్ పాలు చేసాం సోనంని. హలో నువ్వు పెద్ద రోజుకి 5 సార్లు ఇచ్చిన తాగు. హౌ ఆర్ యూ? ఎందుకు నేను థమ్స్అప్ ఇస్ ఎందుకు తాగుతలేదు? వర్షం పడుతుందా? ఓకే. మరి మాకు వార్తలేవు, మాకు సరతులు కావు. అంటే థమ్స్అప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన. అప్పుడు మస్తు కొంచెం బ్లాక్ థమ్స్అప్ తాగడం ఉన్న దరిద్రం. అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం అంటే స్వీట్ ఉంటుండే, ఇప్పుడు మొత్తం ఘాటు చేదు వస్తుంది. ఇష్టం అంటే
మా దేవి చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే దేవి తాగుతుందా తాగుతున్నా నేను అట్లా దేవి దగ్గర నుంచి నీకు వచ్చింది ఈ అలవాటు. దేవి బంద్ చేసింది అప్పుడు మరి. ఇప్పుడు దేవి కొంచెం తాగుతుంటే నేను డైలీ తాగుతా. డైలీ తాగొద్దు. నేను కూడా ఇంతకు ముందు డైలీ తాగుతుంటా. చాలా టూ మచ్ తాగుతుండదు. నేనైతే 2 months అంటే 2 months తాగుతున్నా. అసలు మానవులు రోజు ఒక 2-3 గోటాలు తాగుతుండే. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా ఆటోకి వెళ్ళి వాడికి వస్తే థమ్స్అప్ తెచ్చేవాడు. థమ్స్ అప్ ఫ్యాన్స్. అసలు కూల్ డ్రింక్స్ తాగుతున్నానండి ఈ మధ్య. గుడ్ బై అయిపోయినావు కదా. నేను కూల్ డ్రింక్స్ తాగుతా. అవునవునవును. మంచిగా పెట్టే థమ్స్ అప్. బాగుంది. టేస్ట్ బాగుందా? కొంచెం డిఫరెంట్ అంటే ఎట్లా? బాలే గలీజు. గలీజా? గలీజ్. అంటే బాగుంది కదా థమ్స్ అప్. థమ్స్ అప్ ఇష్టం కదా నీకు? కాదు, ఎప్పుడు నేను పోయి తెస్తా ఈయనకి కావాలంటే. ఈ రోజు కొత్త గిన్నె తెచ్చి నీకు తెలుసా బబ్బులో చాలా చేంజెస్ వచ్చినాయి. భద్రాలు అయిపోయిండు. డైలీ వీడు పుట్టి ఇన్ని రోజులకి వాడే ఇంట్లో పూజ చేస్తున్నాడు. 2 times చేసిండు. నిన్న చేశాడు, ఈ రోజు చేశాడు. రెగ్యులర్ గా ఆడే చేస్తాడంట. రెగ్యులర్ గా ఆడే చేస్తాడంట. ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాం. వీడు చేస్తుండగా తీసాం, నిన్నటి తీసాం, ఈ రోజు తీసాం. ఎందుకు ఏం కోరుకుంటున్నావు? నేను అదే కోరుకుంటాను బబ్బులోని. బబ్బుకు దేవుడు భక్తులు రావాలని చాలా ఉంది, కానీ ఎప్పుడు గుడికి వెళ్ళాలి ఇవన్నీ చేయడు. అప్పుడు చేస్తుండే. ఎప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో అప్పుడు చిన్నప్పుడు మధ్యలో మళ్ళీ మానేసింది కదా. కానీ ఇంట్లో పూజ చేయడం అయితే ఇన్ని సంవత్సరాలు పుట్టి ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం. మా ఇంట్లో ఎప్పుడు వాళ్ళ డాడీ చేస్తుండే సేమ్. నేను ఫస్ట్ టైం మా డాడీ ఏ టవల్ అయితే స్నానం చేసుకొని వచ్చి కట్టుకొని చేస్తాడు అదే టవల్ తోని సేమ్ అట్లనే దేవుడి దగ్గర తిప్పిన అగరబత్తులు తెచ్చి ఇంట్లో అక్కడ చూడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా కబోర్డ్ ఉండేది కదా టీవీ, అక్కడ అన్ని దేవుడి ఫోటోలకి ఇట్లా అగరబత్తి తిప్పుతుండేనా, అట్లా వచ్చి తిప్పిండు. నాకైతే కళ్ళ నీరు తిరిగే అదే టవల్ కట్టుకొని చేస్తుండే అన్న. అది తీసాను కానీ అడుగుతున్నాడు. పూజ చేసే విధానం రాదు కదా, ఏది ఫస్ట్ చేయాలి ఏది చేయాలమ్మా అన్ని అడిగి ఒక కంటిన్యూ అలవాటు అయిపోతుంది కదా. ఫస్ట్ దీపాలు వెలియాలి. పాత పువ్వులన్నీ తీసేసి దేవుడి పువ్వులన్నీ పెట్టినాక బొట్లు పెట్టి ఏమనిపిస్తలే దేవుడి దగ్గర ఉన్న పాతది ఒత్తులు అవి తీసేసి చేసుకోవాలి కొత్త వేసి. ఏంటి చెప్పు. మూతి వెళ్ళింది. అగో మళ్ళీ లిప్స్టిక్ కట్టుకుంటది ఇప్పుడు. మంచిగా థమ్స్ అప్ కాదు, థమ్స్ అప్. ఇల్లరు ఒకసారి నాకు తెలుసు. ఇగో కొరికేసిన. అది ఎట్లనే వస్తుంది. కొంచెం దేవతకి ఎట్లా చెప్తుంది. నేను అట్లా ఎందుకు తాగాను. అవునా? నేను మూతి పెడితే తాగాను. మీరు చేయి పెట్టి మా అక్క నా ఇంట్లో తాగదు గైస్. మంచిదా? ఏ బాలే ఏదో గుసగుస పెడుతున్నారు మళ్ళీ. ఇప్పుడు ఏం చెప్పినారు మళ్ళీ నీ వెనకాల మాట్లాడుతున్నాడు. నీ వెనకాల ఏదో చెప్తున్నాడు. మరి నాకేదో ఏం చెప్పినా ఏం చెప్పలే కానీ ఇంట్లో ఏమంటారు ఏం లే. మంచిగా ఎట్లయింది థమ్స్ అప్ అంటున్నా. ఎడికి అది కట్టుకొని వస్తానే. ఏది మల్లక్క ఉంది. ఏమైంది? బయటికి ఎట్లయింది థమ్స్ అప్? బాగుందిలే. బాగుందా? ఎందుకు పోతున్నావు అల్లకి? కడుక్కోవచ్చు. అరే మొత్తం సింక్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే చెంగ గుర్తున్నావు. సరే ఇట్రా చూపిస్తావు. సరే ఇట్రా బయటికి రా. అరే
వస్తున్నా ఏంటి ఇట్లా ఎట్లా థమ్స్అప్ ఎందుకు ఎందుకంటే చెక్క చెక్క ఎందుకు ఎగురుతున్నాను నాకు అర్థమైతే లేదు మండుతుంది అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి థమ్స్అప్ మొత్తం కంప్లీట్ చేయి థమ్స్అప్ వద్దు తాగని ఇంకో ఇడుంది తాగు కంప్లీట్ చేయి ఎందుకు ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ తాగితే మొత్తం గిఫ్ట్ నేను తాగుతా. నువ్వు తాగినా అనుకో నీకు గిఫ్ట్ ఇస్తా నేను తాగుతా నీరా. నేను వద్దు ఆగనే తాగాలి నువ్వు అది తాగు ఏం గిఫ్ట్ ఇస్తావు అరే నీకు గిఫ్ట్ ఇగో నీకు ఏ కావాలంటది ఇది డిచ్చ కొట్టను. డిచ్చలో టక్కన కొట్టను. డిప్స్ అవి ఒకటేసారి అచ్చా ఒకటే సిప్ బాటమ్ డిప్స్ అంటే నేను డిప్స్ అనుకుంటున్నా. ఒకసారి మీరు చేశారు గుర్తుందా? బాటమ్ నా ఇష్టం ఇద్దరికి. బబ్బు గారికి కూడా చాలా రోజులు అయిందా మానేసి. 3, 2, 1 బాబాయ్ విన్ను కదా బెల్ తాగుతావు నేను పొద్దున కూడా 3 తాగిన వెరైటీ టేస్ట్ వచ్చింది నిజం చెప్పాలా ఏమన్నాడు ఒకటి చెప్పాలా మరి చెప్పు ఎందుకు పొద్దున వేరే ఇప్పుడు వేరే ఉండను ఆ. ఎందుకు అట్లా నీ ముంగనే కదా ఓపెన్ చేసి ఇచ్చిన క్యాప్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఏమో ఎందుకంత పట్టి పట్టి అడుగుతున్నావు అడుగుతున్నావు వస్తేనా నార్మల్ గా నాకు నీ మీద ఏదో నువ్వు గుసగుసలు మరి ఆయన అన్నది ఆయన తాగినా అక్కడ ఆగిందా అక్క సర్దుందని తాగలేదు. ఎందుకు తాగలేదు? ఏం అంత పక్కకి ఏరి ఇగో బాటిల్ ఆగండి. అడుంది. సరే దాచేటది మీ దగ్గర ఏంటది చూపించేస్తా జల్దీ కళ్ళు మూసుకో నేను విషయం పెట్టిన కళ్ళు మూసుకో ఆ విషయం ఏమైంది ఎట్లా అయిపోతున్నావు సోను ఏమైంది? కళ్ళు తెలుసు. ఇగో ఏందా సో యాక్చువల్లీ ఇది మోషన్ టాబ్లెట్ అన్నమాట ఆమె తాగే థమ్స్ అప్ లో కలిపిన ఎందుకంటే ఊకే మా అమ్మ దగ్గర ఎక్కిస్తుంది మా అమ్మ దగ్గర ఏమేమో చెప్పి ఊకే ఎక్కిచ్చి మా అమ్మతో తిట్టిస్తుంది కొట్టిస్తుంది ఎందుకు ఆడపిల్ల కాదు ఆడపిల్ల అంటే ఆడపిల్ల లెక్క ఉండాలా ఎట్లా అనిపిస్తుంది మేము ముందుగా అనుకోని నీకు వెళ్ళే కాబట్టి నువ్వు సోనం చేస్తున్నా ఎవరు ముందు ఎందుకు అనుకోలేరు మరి మేము మీ లెక్క ఏం ఎక్కేయలే కదా మీ సోనం లెక్క ఏం ఎక్కేయలే కదా నీకు మాటరాని మౌనమిది గంట అయినా బయటికి రావాలి బాత్రూమ్ లేదా ఆ బాటిల్ నీళ్ళు సోనం. ఏమైతే అరే ఇది కడుక్కుంటా వద్దు వద్దు. ఆడగడుకోవచ్చు అరే అది సింక్ లా గలీజ్ రెడ్ అయిపోతుంది ఏం కాదు ఏమైతే కదా నీకు ఏ చేయి కడుక్కుంటే నాకు సరే కడుకో నేను అడుగుతిట్రా అట్లా అయిపోతుంది ఏం కాదు మళ్ళక్క చేయి కడుక్కుంటే రావా ఆమెకి ఏమైతలేదు. నీకేమైతే ఏమో అర్జెంట్ చెప్పు చెప్పు ఆమెకు కూడా ఇష్టం అయింది. ఎవరికి ఆమెకి ఒట్టి ఏమే చేస్తా ఆమెకి ఆమె ఎందుకు పోయింది? ఆమె ఎందుకు పోయిందో నాకేం తెలుసు మళ్ళక్క రా ఒకసారి ఏ మళ్ళీ గంట దాకా రాకు మళ్ళక్క మళ్ళక్క ఎక్కడ మళ్ళక్క ఎవరికి మళ్ళక్క రా ఏంటిది ఏడికి? 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 ఏమైతేనే నీకు ఏమైంది? ఏమన్నా ఏమైతేనే కదా ఏమైతేనే కదా పంపిలేదు అనుకో. నువ్వు పంప నువ్వే కడగాలి. పంప 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 అరే చేయి కడుక్కుంటా. మింటివో చేయి కడుక్కుంటా చేయాలి కనుకోవచ్చు ఆంటీ గిన్నెలు కనుక్కోదా గలీజ్ సరే వెబ్సైట్ ఉంటుంది చూసుకో ఇందులో పెట్టేస్తుంది. రెడ్ రెడ్ అయితే ప్లాన్ ఎవరిది? ప్లాన్ ఎవరిది? ఎవరిది ప్లాన్ నాదే అన్ని నాదే అన్ని అదే బబ్బాయి క్లీన్ చేస్తాడు. ఒకవేళ ఏదన్నా అయిందంటే నువ్వే బాత్రూమ్ వస్తుంది రావే అమ్మ మోషన్ టాబ్లెట్ వేసిందంటాడు నువ్వు రా ఫస్ట్ నేను కూడా వస్తావు లోపలికి ఇది అరే నాకు అర్జెంట్ వస్తుంది ప్యాంట్ వెళ్ళిపోతుంది మళ్ళీ అలా ఓన్ ఇస్తలేడు ఆడు
అరే ప్లీజ్ రా, నా కడుపులో చెప్తుంది. మల్లు తీరా డోర్ సోనంకి ఏడుస్తుంది మల్లు. ఏడిపించి ఏమి బాగుపడతావు. ఏం కాదు, ఎవరు ఏం కాదు. ఏమన్నా తేడా అయింది అనుకో నీకే పడుతుంది. పడని పడని రాయే మళ్ళీ ఈడు మోసం టాబ్లెట్ వేసిండట. ఏమన్నా తేడా అయితే మొత్తం బబ్బు బాధ్యత. సరే నీ పైన కాదు ఇల్లు కలించేసేటట్టు ఉంది. ఏమైంది? పోనీ బాబు అని చెప్పేసి దేవతకి వేయలే మళ్ళా బబ్బు ఇప్పటికి ఒకసారేమో బ్లైండ్ ఫోల్డ్ లో నన్ను బుక్ చేద్దాం అనుకున్నాడు, అప్పుడు తప్పించుకున్నా. మళ్ళీ ఇప్పుడు బుక్ చేద్దాం అనుకున్నా, దేవాలయాలు నేను ఇప్పుడు కూడా తప్పించుకున్నా. ఏమైంది నీకు? తీయమను. ఎందుకు? అరే రా, ఏడికి? ఏమైతేలే కదా. రావే మళ్ళీ ఇల్లు కలించేసేటట్టుంది. ఏమైతేలే కదా. అలా చెప్తున్నా. నీ పైన వస్తాం అది ఇట్లనే. అరే జరుగురా నాయన. అరే ఆంటీ చీరను నీచి మళ్ళక్క ఏమైందక్క? కావాల్సుకొని చేస్తుంది. డోర్ ఇడగొట్టేసా నేను చెప్తున్నా, డోర్ ఇడగొట్టేసా. ప్లాన్ వేసుకున్నట్టు పోనీ మళ్ళీ బయటికి రండి. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి రావే బాబు. బయటకు వచ్చి అమ్మ ఇల్లు మొత్తం మోలియాయి కదా మళ్ళా. నమ్మి థమ్స్అప్ కావాలంటే మరి ఎందుకు ఎక్కిస్తాడు మా అమ్మకి? ఎందుకు ఎక్కిస్తుంది? నేను చేసినా ఎక్కియొద్దు. ఎందుకు ఎక్కియొద్దు? అంతే అది. ఇచ్చినావు కదా. అంతే అది. ఎక్కియొద్దు. ఇచ్చినావు కదా. ఎక్కియొద్దు. నువ్వు నాకు ఇచ్చినావు కదా. ఎవరు? నేనే ఎవరురా సోనంగా? కాక మళ్ళీ తాలే ఏ సోనం తాగేసింది మొత్తం. ఆ? తాగేసింది ఇక్కడ. అయిందా? ఏమిటి రచ్చాడు ఇచ్చే కొట్టమన్నప్పుడు బాటమ్ సిప్. బాటమ్ షిప్ ఒకటే సిప్ లో తాగడం అనుకో అనొచ్చు. సోను నేనే ఉంది. ఇప్పుడు సోను అనవసరంగా నా ముందే నువ్వు టాబ్లెట్ వేసి నీకు కూడా ఇస్తా. నెక్స్ట్ నీకే రేంజ్లు ఇస్తారు. ఏం కాదు, టాబ్లెట్ నీకు కూడా ఇస్తా. ఓకే చెప్పు. సార్ నెక్స్ట్ టైం పెట్టే మొత్తం ఎట్లా అనిపిస్తుంది? బబ్బు ముక్కు చాలా షార్ప్ ఏమైంది? అందరికి వచ్చేసింది. సోన ఫీలింగ్ బెటరా? స్మెల్. అమ్మయ్య అనిపిస్తుంది కదా. మగలుస్తున్నా అవసరం ఉంటుంది నాకు తెలిసి ఒక 10 నిమిషాలు. పెరుగు ఉంటాయి. పెరుగు గిరుగు లేదు ఇయ్యం మా ఇంట్లో పెరుగులో. నీరసం అయిపోద్దా? కానీ బక్క అయిపోతుంది బక్కగా. పక్క కానీ ఎప్పుడే ఉంది పుల్ల లెక్క. కానీ అందుకే ఇంకోసారి థమ్స్ అప్ తాగొద్దు, పెరుగు తీసుకోవాలి. ఓ బకరా 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 బకరా. ఓ ఓ ఓ ఓ మళ్ళీ ఫ్రెష్ కదా ఉంది. ఫోన్ వాళ్ళు సోఫా కరా మీ ఇష్టం. పోయినే పోతాం. సరే పో. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ పోనీ మళ్ళీ బాత్రూంలో పో. ఆమె పిల్లల పైన వస్తున్నాయి ఒక పాటు. డోర్ పెట్టేసి మీ పిల్లల పైన వస్తున్నాను. పెట్టేసింది మీ పిల్ల. పెట్టండి. ముందు పెడుతుంది మళ్ళీ. సరే పోనీ మళ్ళీ వట్లే జాలి కూడా వచ్చి మళ్ళీ దా. వచ్చి మీరు ఓన్లీ మొత్తం సో మనతో చెప్పుకుంటే ఈ లెవెల్
ఏమంటారు రివెంజ్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇంకా చాలా చిన్న, ఇంకా చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే బిగినింగ్, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వాళ్ళ అక్క కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ అన్ని పెద్ద పెద్దవే. పెద్ద పెద్దగా ఉంటాయి. దేవతకు పెద్దది దేవక హైట్ ఉంది కాబట్టి పెద్దది. చూసాం. ఇప్పుడు ఏం చేయగలుగుతారు మీరు? సర్లే ఆ మోసం తగ్గడానికి ఒక టాబ్లెట్ అయితే తెచ్చి ఏం చేస్తాం బాబు, నిన్న ఎందుకు ఏమన్నా మెంటల్ ఆ మోసం 4 సార్లు అయితే మళ్ళీ వీక్ అయిపోయింది. పోనీ పెరుగు కలుపు ఏదో ఉంటది కదా. ఏదో కాదు, మోసం తగ్గడానికి కూడా టాబ్లెట్ ఉంటుంది, తెచ్చి ఇచ్చేసి. ఏంటి? ఎల్లోఫర్. ఎల్లోఫర్. యంగోఫర్. మనం ఆ పెరుగు గిరుగు గులాబ్ జాములు ఉంటాయి కదా. ఏడికి నేనేం తెస్తా, మీ చెల్లె నువ్వే తెచ్చుకో. వేసిన మా గుట్టి జస్ట్ మేము ముట్టి వేసిన వరకే, మిగతా మీవే. ఇక్కడ చూస్తే నువ్వే కడిగేసి. పోనీ 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 సోనమ్మ వచ్చే బయటికి. సోనమ్ము బయటికి రా. ఓకే రాని. సో గైస్ బాబు క్లీన్ ఏం కాదు, ఓడుతాయి ఇంకా. అదే ఇప్పుడు నువ్వు ఇట్లా నువ్వు సోనం అనుకో, నేను దేవక్క అనుకో. సోనం అని చేసింది అనుకో, దేవక్క రెండు తెలిసి ఇట్లా చూపిస్తాం. రా చూపిస్తా, ఇక్కడ నుంచో. వద్దు తీడే ఇక. చూపించిరా నీకు? ఇప్పుడు నేను దేవక్క బొబ్బు సోనం అనుకో. సోనం చేసినాకో ఒకసారి నించో, ఇక్కడ నించో. ఇట్లా కొట్టాలి, సోనం ఎట్లా పడుతుంది? సావా అక్కో ఈడటకారో వెబ్సైట్ లో ఎట్టాడ నా సంసారం. మళ్ళా సోనం, ఇప్పుడు నేను సోనం దేవక్క అనుకో బొబ్బు గాడు. నించో ఒకసారి. ఏమన్నా అడగాలనుకో, ఏం లేదులే. ఇట్లా అనేసి మళ్ళీ ఏం లేదులే అంటారు. అమ్మా రుద్దు మొత్తం. ఆడాలు నీకు జోహార్లు. మళ్ళా ఎన్నిసార్లు అవుతాయి పాపం సోనం. కడుపంతా లూజ్ అయిపోయాడు నీ పాడికి పాపం. చెప్పు మళ్ళీ అక్క, చెప్పక్క చేస్తారా? ఎందుకు చెప్పి ఇవన్నీ గమ్మున మీ చెల్లి జాగా మీ చెల్లి ఉంటే నేను ఎందుకు గెలిపి చెప్పు. అయితే ఇప్పుడు మనం సోనం బ్యాగ్ లో ఏమన్నా చెక్ చేసాం అనమాట. సోనం బ్యాగ్ లో అన్ని లిప్స్టిక్ లే ఉన్నాయి. లిప్స్టిక్ ఉండదు, ఏమి ఉండదు, మేకప్ ఉండదు, ఏమి ఉండదు. 1 లిప్స్టిక్, 2 లిప్స్టిక్, 3 లిప్స్టిక్, ఫేస్ క్రీమ్ కూడా ఉండదు. లిప్స్టిక్ మొత్తం 3 లిప్స్టిక్లు ఉన్నాయి. అది కూడా లైట్ కలర్ ఉంటది. ఒక లిప్స్టిక్ మంచిది ఇది పెట్టుకో. వచ్చిండ్రా పోయినట్టుంది. స్మెల్ బాగుండదు. ఇప్పుడు దేవక్క పర్సలు ఏముందో దేవక్క బ్యాగ్ కూడా అక్క ఏమైనా పాపం మీ చెల్లెకి గులాబ్ జామున్ తెచ్చి అక్క, నీ మీద ప్రేమ ఉంది. సోనీ సార్ అయితే బాత్రూమ్ లో పోకు, రూమ్ లోనే కూర్చో, టాబ్లెట్ తెచ్చిపోతే నేను ఏం నొస్తుంది దగ్గర దగ్గర, ఏం నొస్తుంది? కడుపు నొస్తుందా? అది నిమ్మకాయ ఏదన్నా ఉంటే పెరుగుంది అక్క. పెరుగు లేవు మా ఇంట్లో. ఏమి బాత్రూమ్ వస్తుంది కూడా లిప్స్టిక్ కావాలి. ఏం వస్తుంది? ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా ఎగిరట అయ్యయ్యయ్యో. ఇంకోసారి చేస్తా. సారీ అప్పు, సారీ సారీ అప్పు. నేను ఓనియా సారీ అప్పు. ఏం రాగని, ఏం రాగని ఉంచేస్తా నేను అన్ని ఉంచుతా మరి. సారీ అప్పన్, సారీ అప్పన్. ఇగో సారీ బాబు, సారీ మీ మమ్మీకి ఎక్కించినందుకు. సారీ బాబు మీ అక్కకి ఎక్కించినందుకు, సారీ మీ మమ్మీకి ఎక్కించినందుకు. ఇంకోసారి అట్లా చెయ్యనని చెప్పు, అప్పుడు అట్లా ఇస్తా, లేకపోతే అట్లా చెప్పు చెప్పు. ఇంకా వేస్తావా? ఇంకొక టాబ్లెట్ వేస్తావు? టాబ్లెట్ టాబ్లెట్ కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి అది మంచి థమ్స్ అప్ అది.
అది అంటావా సారీ ఇంకోసారి ఇంకోసారి చేస్తావా సారీ బబ్బు సారీ బబ్బు అన్నా సారీ బాబు తమ్ముడు అన్నా అన్నారా తమ్ముడు అన్నా తినను సరే ఇట్లా తీసుకో చెప్పు సారీ బబ్బు అన్న ఇంకోసారి చెయ్యాలి సారీ బాబు సరే ఏదో ఒకటి సారీ బబ్బు ఇంకోసారి చెయ్యను సారీ బాబు ఇంకొకసారి చెయ్యను మీ మమ్మీకి ఇంకోసారి ఎక్కియను మా మమ్మీకి ఇంకొకసారి చెయ్యను అస్తో పెట్టుకుంటే పడతడిపోతే అయిపోయిందా సో సరే పోనీలే ఇక తాగు పెరుగు ఇక పోనీ ఏం చేస్తాం సొగా చూసుకుంటే అయితే మనతో పెట్టుకుని ఇట్లుంటది అనమాట పరిణామాలు సో పోనీ ఎక్కిస్తా అన్ని వేస్తా సరే చేస్తా మళ్ళీ వేస్తా ఎక్కిస్తుంది ఓకే చిల్లకాయ చూసుకుంటే అయితే ఇట్లుంటది అనమాట పరిణామాలు సరే నెక్స్ట్ గులాబ్ జామున్ తెస్తా గులాబ్ జామున్ అబ్బా ఓకే చలో బాయ్